రాజేంద్ర నగర్ లో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులేనని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ 4వ వార్డులో శనివారం వివాహం చేసుకుంటున్న రాజేంద్ర నగర్ కి చెందిన అబ్దుల్ రహీం కూతురికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణ ప్రజలకు తనకు ఉన్న ఆత్మీయ సంబంధం ఎవరూ విడదీయరానిదని, అలాగే రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి సుమారు 400 కుటుంబాలు తనను కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఎంతగానో అభిమానిస్తున్నారని అన్నారు. 2003లో రాజేంద్ర నగర్లో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్లు కాలిపోతే తాను వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా వీళ్ళకి 125 పక్కా గృహాలు మరుగుదొడ్లతో సహా ₹1 కూడా బాధితులు పడకుండా నిర్మించి ఇచ్చానని, అందుకే వీళ్ళందరూ తనను వాళ్ళ కుటుంబంలో ఒక్కడిగా సొంత బిడ్డలాగా అభిమానిస్తున్నారని, తాను కూడా వీళ్లకు ఎప్పుడు ఏ కష్టం నష్టం వచ్చినా ఆదుకుని సేవ చేయటం నా బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా తాను 25 సంవత్సరాలుగా 1995 నుంచి 2020 వరకు రాజకీయంగా వరుసగా పోటీ చేసిన అన్ని ఎన్నికలలో ఓటమి అనేది లేకుండా తనను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఉయ్యూరు పట్టణ ప్రజలందరికీ రుణం తీర్చుకోలేనిదని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్ర నగర్కు చెందిన ఎస్సీ దళిత నేత చేదుర్తిపాటి ప్రవీణ్ మాట్లాడుతూ, రాజేంద్ర ప్రసాద్ 2003లో ఉయ్యూరు మండల జెడ్పీటీసీగా మరియు వారి సతీమణి శ్రీమతి భ్రమరాంబ ఉయ్యూరు సర్పంచ్గా ఉండగా మా రాజేంద్ర నగర్ అగ్ని ప్రమాదానికి గురైతే మా అందరినీ రాజేంద్ర ప్రసాద్ ఆదుకుని మాకు 20 రోజుల పాటు ఆహారం త్రాగునీరు అందించడమే కాక మాకు రూపాయి ఖర్చు కాకుండా 125 డాబా ఇళ్లను నిర్మించి సిమెంట్ రోడ్లు, కరెంట్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు వేయించి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని, అలాగే మా రాజేంద్ర నగర్లోని ప్రజలకు ఏ కష్టం నష్టం వచ్చినా వెంటనే ఆదుకుంటారని, అందుకే మేమంతా కలిసి ఈ కాలనీకి రాజేంద్ర నగర్ అని ఆయన పేరు పెట్టుకున్నామని ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గురునాథరావు, సుబ్బారావు, అజ్మతుల్లా, ఫణి, శ్రీనివాస్, నజీర్, అంజీ, భాస్కర్, సాంబశివరావు, ఎంజీ రవి, అప్పలనాయుడు, నరేంద్ర మరియు రాజేంద్ర నగర్ యువత మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉయ్యూరులో రాజేంద్ర నగర్లో మరి అబ్దుల్ రహీం గారి కూతురు పెళ్లికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండారు, కష్టాల్లో ఉండారని చెప్పి మన స్థానిక నాయకుడు ప్రవీణు, అలాగే మన మైనార్టీల నాయకుడు నజీరు, ఇంకా మిగతా మిత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి చెప్పడంతో వాళ్ళకి సహకారం అందించాలని మా రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను, అలాగే మా తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ 10,000 రూపాయలు వీళ్ళకి అందజేయటం జరిగింది. అంటే 10,000 రూపాయలతోనే ఏదో మొత్తం అయిపోద్దని గొప్పగా అని కాదు, వేడినీళ్ళకి చన్నీళ్ళ తోడుగా చేయటం జరుగుతుంది. ఎందుకంటే రాజేంద్ర నగర్ వాసులంటే, ఉయ్యూరు ప్రజలంటేనే నా సొంత కుటుంబం కింద లెక్క. ఉయ్యూరు ప్రజల సొంత బిడ్డలాగా నన్ను వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా రాజేంద్ర నగర్ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. వీళ్ళు నా పేరే ఈ నగర్కి, ఈ పేటకి పెట్టుకోవటం జరిగింది. ఇది సపరేట్గా ఒక 400 ఇళ్ళు కూడా ఇక్కడ కట్టుకోవటం జరిగింది. దీనికి చాలా చరిత్ర ఉంది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే నా భార్య భ్రమరాంబ సర్పంచ్గా ఉన్నప్పుడు, నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు, అసలు ఈ రాజేంద్ర నగర్ ఏర్పడడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళవాళ్ళు చాలామంది మన వీరమ్మ తల్లి గుడికాడ రోడ్డు కట్టి ఇటు ఇళ్ళు రోడ్డు పక్కంటే వేసుకుని ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజేంద్ర నగర్లో ప్లాట్లు కేటాయించి వీళ్ళకి ఇక్కడ ఇళ్ళు కట్టుకోవటానికి అవకాశం ఆ రోజున ప్రప్రథమంగా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు చేయటం జరిగింది. నా బాగా గుర్తు. ప్రభుత్వం ఆ రోడ్డు పక్కన వెళ్ళాలని అప్పటికప్పుడు ఖాళీ చేయమని అంటే మా పంచాయతీ ట్రాక్టర్లు పెట్టి వాళ్ళ సామాన్లు పంచాయతీతోనే తోలించి ఇక్కడ ఏర్పాటు చేసాం. ఆ తర్వాత కూడా వీళ్ళకి వరుసగా రోడ్లు వేయటం కానివ్వండి, మంచినీటి పైప్ లైన్లు వేయటం కానివ్వండి, కరెంటు స్తంభాలు వేయించి కరెంట్ ఇవ్వటం, వీధి లైట్లు వేయటం, అలాగే ప్రత్యేకంగా రాజేంద్ర నగర్కి ఇటు శ్రీలంక కాలనీకి 2 దళిత వాళ్ళకి వీటికి ప్రత్యేకంగా ఇక్కడ వాటర్ ట్యాంకు రాజేంద్ర నగర్ పక్కమటే ప్రత్యేకమైన పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించడం కానీ,
ఇలా వీళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కలగజేయటమే కాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని దీని పక్కనే రాజేంద్ర నగర్ పక్కమిట ఆనుకుని ప్రభుత్వ భూమి ఉంటే ఆ రోజున ఎస్టీ హాస్టల్ బాయ్స్ కోటి గర్ల్స్ కోటి పెద్ద పెద్ద హాస్టల్స్ కడతామని చెప్పి ప్రభుత్వ అధికారులు నన్ను వచ్చి అడిగితే నేను ఆ స్థలం చూపెట్టి అక్కడ హాస్టల్లో ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ ఎస్టీ బాయ్స్ హాస్టల్ 2 హాస్టల్స్ కూడా చాలా పెద్దవి కట్టించాం. ఎందుకంటే ఆ హాస్టల్స్ రావటం వల్ల ఈ ప్రాంతం భారీ ఎత్తున అభివృద్ధి చెందుతుందని చెప్పి. అంతేకాకుండా ఇక్కడ రాజేంద్ర నగర్ ఆనుకుని సామూహిక మరుగుదొడ్లు కూడా కట్టించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ పేటలో ఎవరికే కష్టం వచ్చినా సరే ఈ 400 ఏళ్లలో వాళ్ళు తమ సొంత బిడ్డలాగా నన్ను భావిస్తారు. రాజేంద్ర ప్రసాద్ అంటే బయట అనుకోరు, తమ కుటుంబంలో మనిషి అనుకుంటారు. అందుకని ఎవరికే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను వాళ్ళని ఆదుకుంటానికి, వాళ్ళకి సేవ చేయటానికి, సహాయం చేయటానికి ముందుంటా. వాళ్ళ సుఖ సంతోషాల్లో సుఖ దుఃఖాల్లో నన్ను భాగస్వాముని చేసుకుని మంచైనా చెడైనా నన్ను పిలుస్తూ ఉంటారు. నేను వచ్చి వెళుతూ ఉంటాను. ఇంతేకాకుండా ఇందాక మన ప్రవీణ్ చెప్పినట్టు 2002, 2003 భారీ ఎత్తున ఇక్కడ పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పటికి షెడ్లు ఉన్నాయి, పూరిపాకలు ఉండేవి. అప్పట్లో బాగా పేదవాళ్ళుగా ఉండి సుమారు 125 ఇళ్ళు తగలడిపోయింది నిలబెట్టి. ఇంట్లో ఏం సామాను మిగలలేదు. కట్టుబట్టలతో 125 ఏళ్లలోని సుమారు 150 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఆ రోజున బ్రహ్మరామ గారు సర్పంచ్గా ఉండారు, నేను జడ్పీటీసీగా ఉండాలి. ఆ రోజున వీళ్ళని ఆదుకోవాలని చెప్పి వీళ్ళు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారని ప్రవీణ్ చెప్పినట్టు వరుసగా 4 రోజుల పాటు వీళ్ళకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేయటమే కాకుండా వీళ్ళకి పక్కా ఇళ్ళు ఈ 125 మందికి కూడా పక్కా ఇళ్ళని ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులే కాకుండా స్వచ్ఛంద సంస్థలను మొబిలైజ్ చేసి అలాగే పంచాయతీ నుంచి బ్రహ్మరామ గారి ద్వారా కొంత నిధుల్ని కేటాయింపజేసి అలాగే రోటరీ క్లబ్ కేసీపీ వాళ్ళని కూడా కొంత డబ్బులు వేసుకోమని ఈ ఇళ్ళు కూడా కట్టడం ఎవరో ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే వాళ్ళు ఇళ్ళే కట్టుకోవాలంటే చాలా కష్టపడతారు, ఇబ్బంది పడతారని ఆ రోజున కేసీపీ జిఎం గారిని అడిగి కేసీపీ వాళ్ళ చేతే ఈ ఇళ్ళు పక్కాగా అన్ని ఇళ్ళు ఒకే స్టైల్లో 125 ఇళ్ళు కూడా ఒకే మోడల్లో ఒకే పద్ధతిలో బాత్రూము లెట్రిన్తో సహా కట్టించి పెట్టడం జరిగింది. నాకు అది బాగా గుర్తు, నిజంగా నా జీవితంలో మర్చిపోలేదు. ఒక 125 ఇళ్ళు కాలిపోయినటువంటి నిరుపేదలకి వాళ్ళ చేతుల్లో రూపాయి పడకుండా పక్కాగా అది ప్లాస్టింగ్ చేసి సున్నాలు కూడా వేసి రంగులేసి మరీ అప్పచెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి ఒక మంచి పని చేసామనే ఆత్మ సంతృప్తి నాకు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఉయ్యూరు ప్రజలకు ఏం చేసినా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. 1995లో ఇండిపెండెంట్ సర్పంచ్గా వాళ్ళ ముందుకు వస్తే 95 నుంచి 2020 వరకు వరుస పెట్టి 25 సంవత్సరాలు కూడా ఈ సిల్వర్ జూబ్లీలో నేను పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో కూడా ఓటమి అనేది లేకుండా నన్ను ఓడించకుండా ప్రతి ఎన్నికల్లో కూడా వరుస పెట్టి గెలిపించుకుంటూ వచ్చారు. అందుకనే ఉయ్యూరు ప్రజల రుణం తీర్చుకోలేంది. నిరంతరం నేను చివరి నిమిషం వరకు కూడా నేను ప్రజలకి రాజకీయాలకు అతీతంగా ఉయ్యూరులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తూనే ఉంటా. ఎవరికే కష్టం నష్టం వచ్చినా సరే ఆదుకుంటానికి ముందు ఉంటాను. ఇవాళ కొత్త కాదు, ఆ రోజు నుంచే నేను సర్పంచ్గా ఉండగా నుంచే చేస్తూ ఉండటం జరుగుతుంది. ఈ 25 ఏళ్ళైన సిల్వర్ జూబ్లీ సందర్భంగా కొంచెం ఇది ఇంకా ఈ కార్యక్రమాన్ని స్పీడ్ చేయటం జరుగుతుంది. దానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా రాజేంద్ర చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకి, నా ఉయ్యూరు ప్రజలకి, అలాగే ప్రత్యేకంగా మా రాజేంద్ర నగర్ నివాసులకు కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.